అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మనం ఉదయం మాట్లాడుకున్నాం కొన్ని మెడికల్ సీట్లు పెరగబోతున్నాయని. దానికి సంబంధించి అధికారికంగా ఎన్ఎంసి స్పష్టత ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇంకా మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అటు ఎన్ఆర్ఐ అటు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన 50-50 చొప్పున సీట్ల పెంపుదలకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మిగిలినటువంటి అన్ని కాలేజీల్లో అంటే నంద్యాలలో శాంతారాం కాలేజ్, దాంతోపాటుగా ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కళాశాల, దీంతో పాటుగా ఇప్పటికే వచ్చినటువంటి అన్నాగౌరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్, వీటికి సంబంధించినటువంటి స్పష్టత అయితే అధికారికంగా వచ్చింది. ఇక ఆ రెండు జిఎస్ఎల్ ఎన్ఆర్ఐ కూడా వస్తుందని ఆశిద్దాం. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ది ఫేజ్ 1 రిపోర్టెడ్ జాయింట్ కాలేజ్. ఇప్పటికే ఫేజ్ 1లో సీట్ వచ్చి మీరు ప్రైవేటు లేదా గవర్నమెంట్ కాలేజెస్లో చేరినటువంటి వాళ్ళు ఎవరైనా ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ ఇచ్చింది. ఎవరైనా ఈరోజు అధికారికంగా సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఆల్ ఇండియా కోటాలో వచ్చింది కాబట్టి ఎవరైనా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు స్టేట్ కోటాలో ఎగ్జిట్ తీసుకుంటే అలాంటి వాళ్ళకి టైం ఇచ్చారు. బిఫోర్ 4 PM 21 2 రోజుల పాటు గడువు ఉంది. ఎవరైనా అలాంటివి తీసుకోవచ్చు. ఇక కొత్త ఎన్ఎంసీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొత్త అలాట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 30 అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ అలాట్ చేస్తూ సెప్టెంబర్ 2 నాడే దానికి సంబంధించినటువంటి ఆర్డర్ వచ్చాయి. దాని తర్వాత అన్నాగౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అది పుత్తూరు మండలంలో ఉన్నటువంటి పరమేశ్వర మంగళం ప్రాంతంలో ఉన్న తిరుపతి జిల్లాలోని ఈ కాలేజీలో 100 మెడికల్ సీట్లతో 8వ తారీఖున దీనికి అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇక శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 50 అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ని 10వ తారీఖున ఆర్డర్ ఇచ్చారు. ఈ 3 ఇచ్చారు. ఇవన్నీ నెక్స్ట్ ఫేజ్ అంటే స్టేట్ కోటా సెకండ్ ఫేజ్లో యాడ్ కాబోతున్నాయి. సో ఇప్పుడు ఎవరైనా ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, ఫీజులు అన్నీ మొత్తం తిరిగి ఇస్తారు కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఈ కొత్త కాలేజెస్లో సీట్లు వచ్చినప్పుడు చాలా వరకు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత బెనిఫిట్ రాబోతుంది. అయితే వీటితో పాటుగా ఇంకా ఆశిస్తున్నట్టు మరొక 100 సీట్లు అంటే 50 ఎన్ఆర్ఐలో 50 జిఎస్ఎల్ కాలేజీలో వస్తే 100 సీట్లు వస్తే అందులో మళ్ళీ 50 ఏ కేటగిరీ సీట్లు అవుతాయి కాబట్టి ఆ మేరకైనా పెరుగుదల రావాలి అని అధికారికంగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఎంసీ మాత్రం ఇంకా పర్మిషన్ రాలేదు, అది వస్తుంది అనేటువంటి ఆశాభావం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ చాలా మందిలో నమ్మకం ఉన్నట్టుగా కనిపించట్లేదు. వస్తుంది అని ఆ కాలేజీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి వస్తుందనేటువంటి ఆశావాహ దృక్పథంతో మనం ప్రయత్నం చేద్దాం. కనీసం సెకండ్ ఫేజ్లో కాకపోయినా ఈ 3 కాలేజీలు ఇప్పుడు సెకండ్ ఫేజ్లోకి వచ్చాయి. ఇక థర్డ్ ఫేజ్లో కాకుంటే తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్లోనైనా ఇవన్నీ యాడ్ అయితే చాలా వరకు బెనిఫిట్ అయితే కలుగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.